అది పక్కన పెడితే అది ఖచ్చితంగా గ్రోత్ ఇంజన్ అదే అన్నది తను గ్రహించాడు అక్కడ. అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా అతన్ని ఈ పెచ్చ పని ఏం చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని ప్రారంభించేసేసి పని చేసేసుకుంటా ఉంటుంటే ఇప్పుడు ఎవడొచ్చినా అక్కడి నుంచి కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయిపోయింది. మన వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటుంటారు. ఎందుకని? వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే తగలడ్డాయి. వీళ్ళకి సంబంధించిన సంస్థల హెడ్ క్వార్టర్లన్నీ అక్కడే ఉన్నాయి. హెడ్ క్వార్టర్లు ఏంటి, కంపెనీలే అక్కడ ఉన్నాయి. వీళ్ళ ప్రతి వారం ఆడికే పోతారు. మన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే ఉంటారు. ఎందుకని? అది హెడ్ క్వార్టర్ కాబట్టి. రేపు ఫ్యూచర్లో విశాఖపట్నం అది అవకాశం ఉంటుంది దానికి. అది చేసుకురావడం అన్నటువంటి దాని మీద జగన్ వెళ్తే జగన్ ఆ రోజున ద్వేషించి దూషించారు. ఇప్పుడు వీళ్ళకి సీన్ అర్థమైంది. అమరావతి అనే పదాన్ని పక్కన పెట్టి అందుకని అక్కడికి అప్పుడప్పుడు కాస్త వీళ్ళు ఫీల్ అవ్వకుండా క్వాంటమ్ వ్యాలీ అని అదని ఇంకోటి చెప్తుంటారు అనమాట. అవును, అంటే జగన్ ఎంచుకున్న బాటలోనే బాబు గారు వెళ్తున్నారు అనుకోవాలా, లేదంటే ఏపీలో ఇంకా బెటర్ ఆప్షన్ లేదా? రెండు ఒకదానికోటి కలిపితే అది జగన్కి బెటర్ ఆప్షన్ ఇంకేం లేదు కాబట్టి జగన్ దాన్ని ఎంచుకున్నాడు. జగన్ని నాడు తప్పుబట్టి వీళ్ళు అదే కొనసాగిస్తున్నారు, అంతమించేం లేదు. అంటే ఒక కోణంలో మంచి అయినా సార్ ఇది భూములు దోచిపెడుతున్నారు అనేది పక్కన పెడితే ఏపీకి మంచిది. ఇండస్ట్రీస్ వైజాగ్కి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయండి. వచ్చే ఎందుకు రావు? ఎంతకంటే ఎక్కువగా చక్కగా వస్తాయి. కాకపోతే మనం డబ్బులు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు చూపెడుతూ వ్యక్తిగత ప్రయోజనం